హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే మేడం. సరిత మేడం గారికి, ఫర్ యూ ఛానల్ ప్రేక్షకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం. మన గురువు గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుని మాస్టర్స్ భూదేవి యొక్క సోల్ స్టార్ చక్ర, అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, మహాశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే జ్వాలాకుల మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా మనం రోజు చెప్పుకుంటున్నాము ఇక మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ హెల్యే గారి యొక్క ఈ పుస్తకాన్ని స్వాధ్యాయనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏదైనా స్వాధ్యాయం అంటే ముందు విషయాన్ని మనం తెలుసుకోవడం, అంటే మనం ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఉందో, మన ఆత్మ ఎప్పుడైతే జన్మ తీసుకుందో ఆ జన్మ తీసుకున్న రోజుల నుంచి మనం ఏమైతే నేర్చుకున్నామో అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటది. జ్ఞానం అనేది పుస్తకంలో ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానం మనలోనే ఉంటుంది, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో. కానీ దాన్ని గుర్తు చేసి టచ్ చేసి ఓపెన్ చేస్తే దానిలో ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఎన్నో జన్మల నుంచి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా ఈ జన్మ తెచ్చుకోవడానికి ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఈ స్వాధ్యాయనం ఎందుకు పెట్టుకున్నాం అంటే మన లోపల ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి గుర్తు చేసి బయటికి తీసుకొచ్చి ఆచరణలో పెట్టేటట్టు చేస్తుంది అన్నమాట. మనకి ముందు మనం చేయాల్సింది ఏంటి, జ్ఞానం తెలుసుకోవడం ఒక్కటే కాదు, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడం మనకి చాలా ముఖ్యం ఈ సమయంలో. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది, ఇది చెప్పే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే భూమి మీద అందరం కూడా ఒకే స్థితి కాదు, రకరకాల స్థితిలో ఉన్న అందరం కూడా ఎదిగే స్థితిలో ఉన్నాం. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా అందరం తయారవ్వాలి. సో అందరికీ వర్తిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నాకు వర్తిస్తుంది. నాకు తెలిసింది కాదు, నా అనుభవాలతో కలిపి నాకు ఈ బుక్ ఎప్పటి నుంచో, నేను 2006 నుంచి నేను దాన్ని ఫాలో అవుతూ ఉన్నాను. 1, 2 కాదు, దీంట్లో చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎన్నో బుక్స్ ని కలిపితే ఈ బుక్ లో ఉన్న నాలెడ్జ్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను చదువుతుంటే ఇంకో రకంగా అర్థం అవుతుంది. అంత అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. అందుకని నా నా ద్వారా ఏదైతే తెలియపరచబడుతుందో దానికి నేను కృతజ్ఞతలుగా ఉంటూ ఆ ప్రకృతికి, మన అందరి యొక్క ఎసెన్షన్ అంటే ఎదుగుదల, ఆ ప్రకృతిని వేడుకుంటూ మన హయ్యర్ సెల్ఫ్ ని ఇన్వైట్ చేసుకుంటూ మనం ఇది స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ప్రేమను ఆకర్షించబడము, ఇది లాస్ట్ పాయింట్. లాస్ట్ క్లాస్ లో మళ్ళా ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే ప్రేమని ఆకర్షించబడము, ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రేమ అనేది కొత్తగా పుట్టుకుని రాదు, మనలోనే ఉంది, నిద్రాణంగా ఉంది. ఆ ఉన్న ప్రేమ తత్వాన్ని, ఆ ఎనర్జీస్ ని బయటికి తీసుకురావాలి. అది నాకు అర్థమైంది. నాకు ఇంతకు ముందు నుంచి ప్రేమించాలేమో, నేను యాక్సెప్ట్ చేయాలేమో ఏమీ లేదు. ఒక రాయి ఉందండి, రాయిని అక్కర్లేని పార్ట్స్ ని చెక్కేస్తే అందమైన విగ్రహం తయారవుతుంది. ఓకే కదా, మీరు అది ఒప్పుకుంటున్నారు కదా. సేమ్ అలాగే మనలో సరికాని ఆలోచన విధానాలు, సరికాని ఈ చేష్టలు గాని, ప్రకృతికి విరుద్ధంగా ఉన్న హ్యాబిట్స్ గాని ఇవన్నీ తీసేస్తే మనలో ఉన్న దివ్యత్వం ఉట్టిపడుతుంది బయటికి. అది చాలా చెప్పడానికి సింపుల్ గా ఉంది. పీకడంలో, తీసేయడంలో ఉంది మన యొక్క సత్తా అంతా. దాంట్లో ఉంది మన టాలెంట్. అది తీసుకోవడమే మనకు రావాలి ముందు. మనలో సరికానివి అన్ని తీసుకోవడం, మనం కొంచెం సమయాన్ని కేటాయించుకుని మన కోసం, మన ఎదుగుదల కోసం, మన ఎదుగుదల విశ్వం యొక్క ఎదుగుదల అని అర్థం చేసుకుంటూ సమాజం యొక్క ఎదుగుదల కూడా మన ద్వారానే నడుస్తుంది. అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన, సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు
అర్థం అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ప్రేమను ఆకర్షించడము ఎలా? మనము ఏ మాత్రం ఆశించకుండా, వెతకకుండా ఉంటేనే ప్రేమ లభిస్తుంది. మన లోపలే ఉంది ఇందాక నేను చెప్పినట్టు. కానీ వెతుకుతాం. ఎందుకంటే మర్చిపోయి ఉన్నాం లోపల ఉందన్న విషయం. అందుకనే ప్రతిసారి మనకేంటండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏంటి? ధి అంటే శరీరం, యానం అంటే నీ యొక్క శరీరంలోని యొక్క ప్రయాణం. నీ లోనికి నువ్వు ప్రయాణం చెయ్యి. అన్నీ లోపలే ఉన్నాయి. దాని అన్నీ బయటికి తీసుకురా. అప్పుడేమవుద్ది, నువ్వెవరో నీకు తెలుస్తావు. ఆహ్, అందరూ రమణ మహర్షి గారు "నీ యార్" అని అంటాడు తమిళ్‌లో. "నువ్వెవరు తెలుసుకో" అంటాడు. ఏది మాట్లాడినా "నీ యార్" నువ్వెవరో తెలుసుకో. ప్రతిసారి కూడా ఎప్పుడు ఎళ్లి ఏమని అడిగినా కూర్చో, ధ్యానంలో కూర్చో. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. నీ లోపలికి నువ్వెళ్ళండి. మెయిన్ అక్కడే చిన్నదే చిటుకు. కానీ మనకి విసుగు. ఏంటి, కాస్త దానికే మనుషులు విసుగు కల్ చెందేస్తూ ఉంటాం. ఎందుకని? మనిషి కదా మనం. ఇంకా, ఇంకా డౌన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం కాబట్టి ఆ విసుగొచ్చేస్తది. ఆ విసుగు ఉండకూడదు. సో, అందుకని దాన్ని మనం అర్థం చేసుకొని ధ్యానంలోకి నిమగ్నం అవ్వాలి. ప్రేమ కోసం వేటాడుకుంటూ పోతే మీరు సరియైన భాగస్వామిని పొందలేరు. ఇలా ప్రేమ కోసం వెతుకులాడుతూ పోతే మీకు మిగిలేది కేవలం ప్రేమ కోసం పరితపించడము, లేదా అందలేదని వ్యసన పడడము. ప్రేమ అనేది నిజానికి బయట లేదు. అది మన అంతరంగంలోనే ఉంది. ప్రేమ అనేది వెంటనే రావాలని ప్రాకులాడకండి. బహుశా మీరు ప్రేమని పొందేందుకు సిద్ధంగా లేరేమో! లేదా మీరు కోరుకునే ప్రేమని ఆకర్షించేంతగా మీరు ఎదగలేదేమో! ఎవరో ఒకరులే అని దొరికిన వారితో సరిపెట్టుకోకండి. మీకెటువంటి లక్షణాలున్న వారు కావాలో ప్రమాణాల్ని నిర్ణయించండి. ఎటువంటి వారిని హ్మ్, మీరు ఆకర్షించదలుచుకున్నారు? మీలోని లక్షణాలన్నిటినీ లిస్ట్ వ్రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయాల్సింది, చక్కగా వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము, మార్పు చెందాలి అని ఆశపడుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం లోపమే ఇక్కడ మనందరిది కూడా. ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఒక బుక్కు, పెన్ను. ముందు నువ్వు ఏం మారాలనుకుంటున్నావు? ఎలా నిన్ను మార్చుకోవాలనుకుంటున్నావు? నీలో ఏమి బయటకు పోగొట్టుకోవాలనుకుంటున్నావు అని తెలుసు. అన్నీ బుర్రలోనే లేతే నోట్లో చెప్తాం. అంతేగాని బుక్ పెట్టుకొని పెన్నుతో వ్రాయాలి. నేను కొంతకాలం రాసాను. తర్వాత రాయలేదు. ఇప్పుడు ఏ బుక్ చదివినా దాంట్లో ఇదే ఎక్సర్‌సైజ్ చెప్తున్నారు. బుక్ తీయండి, 10 టైమ్స్ నువ్వేమైనా అఫర్మేషన్ చెప్పాలా? 20 సార్లు. ఇందులోనే ఆవిడే చెప్పింది. లూయిస్ ఎల్‌జే ఏం చెప్పింది? దైవిక వాక్యాల్ని ఒక 20 సార్లు రాయండి రోజు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని, ఏది పొందాలనుకుంటున్నావో నీ జీవితంలో, నాకు జ్ఞానం కావాలి, విజ్ఞానమయం కావాలి, నేను విజ్ఞానవంతురాలుగా తయారవ్వాలి, నాకు విజ్ఞానం కావాలి అని ఓ 20 సార్లు రాయండి. నేను ఆరోగ్యవంతురాలుగా, సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తయారవ్వాలి. రాయి, 20 సార్లు రాయి. నీకు ఏది అవ్వాలనుకుంటున్నావు? నీకేది కావాలి? నాకు సృష్టిలో ఉన్న సర్వ సంపదలని నేను పొందాలి. రాయి, 20 సార్లు రాయి. రోజుకి 20 సార్లు. రోజు కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఆహ్, ప్రతిరోజు తప్పకుండా నువ్వు వర్కౌట్ చేయాలి. స్కూల్లో హోంవర్క్ చెప్తే చేయమా ఇంట్లో? అలాగే ఇది కూడా హోంవర్క్. నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో పొందడం చాలా ఈజీ. ఈజీ కాదు, వచ్చి తీరుతుంది నీకు. ప్రకృతి నీ చేతికిస్తది. అంటే మనం ఒకే ఆలోచన చేస్తున్నాం అన్నది తెలుస్తది. ఆ ఎనర్జీని మనం కనెక్ట్ అవుతామనమాట. రోజు అదే ఎనర్జీతో ఉంటాం. ఆలోచనని రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ ఎనర్జీ ఏమవుతది? ఆకర్షణ శక్తిని తీసుకొస్తది. నీకేది కావాలో ప్రకృతిలోకి రిలీజ్ చేసావనుకో, ఒక రోజుది సరిపోదు. చూడండి, బలంగా ఉండాలి అంటే ఒక్కరినైతే విరిచేస్తాం. 4, 5 కర్రలని కలిపి విరచగలమా? సో, స్ట్రాంగ్‌నెస్ ఉంటదది. అట్లాగా నీ యొక్క క్వాలిటీ ఆఫ్ థాట్స్, అర్థమవుతుంది కదా మీకు? క్వాలిటీ అంటే అంత గట్టిగా ఉండాలి. అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఉండాలి అంటే ఒకరోజు సరిపోదు నీ ఆలోచన. రోజు ఇదే ఆలోచనని ఒక 40 డేస్ ఎందుకు చెప్పారు ప్రతిసారి మనకి? ధ్యానం చేశారు. 40 రోజులు చేయండి కన్సిస్టెన్సీగా. రోజు ఇదే చేసి 41 రోజు నీకు
ఆన్సర్ ఎందుకు రాదని నన్ను అడుగు. పుస్తకాలన్నీ తీసేద్దాం, ధ్యానాన్ని తోసేద్దాం. మనకేం అక్కర్లేదు జరగకపోతే అని చెప్పారు. జరిగి తీరుతుంది ఖచ్చితంగా. మా ఇంట్లో చాలా ప్రాక్టికల్స్ 41 డేస్. అలాగా ఈ పేపర్‌లో తీసుకొని రాయండి. మీకు ఏది ముందు మనం చేయాల్సింది అదే. అది చెయ్యక పేపర్‌లో రాసేది ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ఓకే. 10 రోజులు చేస్తాం. తర్వాత మానేస్తాం. కన్సిస్టెన్సీ అది ఈ శ్రద్ధ ఉండట్లేదు. 10 రోజులు దాటాక ఏమొచ్చిందిలే అంటే అంత ఓర్పు, సహనం నశించిపోతుంది. ముందు అందుకనే అవి పెంచుకోవాలి మనలో. ఆ ఓర్పు, సహనం. ఆహ్, టైం ఎళ్ళే కొద్దీ మనలో ఉన్న ఆ స్ట్రెంగ్త్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే ఆవిడ చెప్తున్నారనమాట. ఎవరో ఒకరులే అని దొరికిన వారితో సరిపెట్టుకోకండి. మీకెటువంటి లక్షణాలున్న వారు కావాలో ప్రమ్ ప్రమాణాల్ని నిర్ణయించండి. ఎటువంటి వారిని మీరు ఆకర్షించదలుచుకున్నారు? మీలోని లక్షణాలన్నిటిని లిస్టు రాయండి. ముందు లూయిస్ ఎల్‌జే గారు చేసిందేంటంటే లిస్ట్ రాస్తదావిడ. ఆవిడే గాదు, అందరం చేయాల్సిన పనది. లిస్ట్ రాయండి. ఆ లక్షణాలున్న వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు. మీకెటువంటి లక్షణాలున్న వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారో, ఆ లక్షణాలన్నీ మీలోను పెంపొందించుకోండి. నువ్వు కోరుకోవడమే కాదు, నువ్వు కూడా అది ప్రాక్టీస్‌లో పెట్టుకుంటూ ఉండాలి. నాకు మంచి వ్యక్తి కావాలంటే నువ్వు ముందు మంచి వ్యక్తిగా ఉండాలి. నాకు నిజం చెప్పేవాడే కావాలి, సత్యం మాట్లాడేవాడు కాదు. నువ్వు ముందు సత్యం మాట్లాడు. అదే అంటారు, నువ్వేదిస్తావో ప్రకృతికి తిరిగి నీకే వస్తది. ముందు ఇవ్వడం నేర్చుకో. నువ్వు డబ్బులిస్తే డబ్బులొస్తాయి. తిండి పెడితే తిండొస్తుంది. బట్టలిస్తే బట్టలొస్తాయి. నేను ప్రాక్టికల్స్‌లో చాలా చేశా ఇలాంటివి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. చాలా మంది మన బ జీవితంలో మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, వస్ రమ్మనండి అప్పుడిస్తానంటారు. వస్తే ఇచ్చేది కాదది. లా ఆఫ్ నేచర్ ఏంటంటే, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. సో, ఇవ్వడం నేర్చుకోవాలి ముందు. నీకేది కావాలో ముందు చూసుకో, కూర్చొని ఆలోచించు. అప్పుడు అది ఇవ్వడానికి ప్రయత్నం చెయి. అప్పుడు వస్తదా లేదా చూడు. అంతేగాని ఇస్తే వస్తదన్నారు కదా అని నీకీ ఆ థాట్ ఒద్దు. ఎప్పుడు దివ్యత్వం ఏంటంటే, ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రకృతి చూడండి ఎప్పుడు ఇస్తూనే ఉంటది. తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యదు. చెట్టుంది అన్నీ ఇస్తనే ఉంటది. అలాగా మీరు చాలా మీరే కాదు నేను కూడా మనందరం కూడా ఇస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమనివ్వాలి. ప్రేమను పొందొచ్చు. ప్రేమించండి ముందు. ఏ విషయాలు మీకు ప్రేమని అందినివ్వకుండా చేస్తున్నాయో గమనించండి. మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవడమా? మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోతే ప్రేమని బయటికి వ్యక్తపరచలేరు. మీకు అర్హత లేదని భావిస్తున్నారా? అసంభవమైన లక్షణాలను కోరుతున్నారా? సినీ తారలు ముఖాల్లా ఇప్పుడు చూడండి, సన్నగా నాజూగ్గా ఉంటది సినిమాలో హీరోయిన్. అలాంటి అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటాను. అలా అయితే కుదరదు. అవన్నీ ఆకర్షించడానికి నెగెటివ్ మాస్టర్స్ చేసే పనులు. మనకి సొంత బుర్రలతో ఆలోచించాలి. ఎ ఏ లక్షణాలుండాలి? ఎటువంటి సహచరిని అంటే బెటర్ హాఫ్ ఉంటే నా జీవితం బావుంటది. ఎటువంటి హ్మ్, నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఏ ఫీల్డ్‌లో ఉన్నావు, ఆ ఫీల్డ్‌కి సంబంధించిన వ్యక్తే నీ బెటర్ హాఫ్‌గా రావాలా? ఇవన్నీ నీతో నువ్వు సమయాన్ని కేటాయించుకో. నీ ఎదుగుదల అక్కడే ఉంది. చాలా సింపుల్. కానీ తెలిసినా చేయలేం కదా! అది ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తది. ఒకరోజు కష్టం. ఆళ్ళు అదే చెప్తున్నారు. కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు అదే పని మీద. అలా అనుకుంటే బోలెడు కావాలనిపిచ్చేస్తాయి. బోలెడు దానికి మనం ఎక్కడ పెడతాము సమయాన్ని కేటాయించాలంటే, ఒకదాని మీద ఒక 40 డేస్ చేయాలంటే మిగతా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఆరోగ్యం కావాలి, ఒక పక్కన డబ్బులొచ్చేసేయాలి, ఇంకో పక్కన ప్రేమ కావాలి మనకి. అన్నీ కావాలనిపిచ్చేస్తుంటది. అలా కాదు. నీ లైఫ్‌లో నీకేది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది ఉందో అది చూసుకోండి. సన్నిహితులయ్యేందుకు భయపడుతున్నారా? మీరు ప్రేమించబడరన్న మీ నమ్మకమా? సో, ఇది చూసుకోండి. మిమ్మల్ని మీరు తెరిచి లోపల ఒక పుస్తకం చదివినట్టు చదువుకోవాలి మనల్ని మనం. ఏం కాస్త సమయాన్ని కేటాయించుకో. ఒక పేపర్, పెన్ను తీసుకొని ఏదొచ్చినా ఎవరు చూడరు కదా! అదేమన్నా ఎగ్జామా? ఎవరన్నా కరెక్ట్ టిక్ పెట్టి రాంగ్ చేయడానికి, మార్కులేయడానికి ఏమీ కాదు. మనమే మనమే టీచర్‌లు, మనమే స్టూడెంట్‌లు. అర్థమైందా ఫ్రెండ్స్? అది కొంత రకరకాల థాట్స్ తీసుకొస్తది పేపర్, పెన్ను చేతిలో పట్టుకోంగానే. నిజంగా ప్రేమ లభించినప్పుడు, ఆ ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.
ప్రేమని ఫలింపజేయడానికి రంగం సిద్ధం చేసుకోండి. మీరు ప్రేమపూర్వకంగా ఉండండి. మీరు తప్పక ప్రేమించబడతారు. ప్రేమని ఆహ్వానించడానికి మీ హృదయ ద్వారాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగో ద్వారాన్ని తెరిచి ఉంచడం అంటే, మా ఇంటికి అందరూ రావాలి, ఫ్రెండ్స్ అందరూ రావాలి. నువ్వు ఈ తలుపేసుకొని పెట్టుకుంటే ఎలాగా? అలాగని తలుపు తీర్చి పెట్టుకోమంటారా మేడం అంటే, అలా కాదు. ఎవరన్నా తలుపు కొట్టంగానే నువ్వు తీసే స్థితిలో ఉండాలి. ఆళ్ళు గంటల తరబడి తలుపు కొడతానే ఉంటున్నావు. నువ్వు తలుపు మూసుకొనుంటే? ఇది అంతే. ప్రేమకి ఎవరన్నా ప్రేమనిస్తూ ఉంటే తీసుకునే రిసీవింగ్‌లో కూడా నువ్వు ఉండగలగాలి. దానికి మనం చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ భౌతికమైన జీవితంలో సమయాన్ని కేటాయించే స్థితికి మనం ఇక్కడ ఈ దైవిక వాక్యాలు చెప్తుంది ఆవిడ. ఇంకా ఇది వినండి. రాసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని పెట్టుకొని రాసుకోండి. విషయం దీన్ని చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు అన్నాం కదా! చెప్పుకుంటూ ఉంటే మనలో మార్పు చెప్పుకుంటూ ఉండాలి. ఓకే. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంతో మరి సమతుల్యంతో జీవిస్తున్నాను. నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. ఇప్పుడు ఆ ప్రేమని ఉపరితలంలోకి ప్రవహింపజేస్తున్నాను. ప్రవహింపనిస్తున్నాను. ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, నా చైతన్యాన్ని, మరి నా ఉనికి సర్వస్వాన్ని కమ్మివేసి, నా జీవితంలోని అన్ని కోణాల్లో ప్రసరించి, అన్ని దిశలా వ్యాపించి, ఎన్నో రెట్లు తిరిగి నన్ను చేరుకుంటుంది. నేనెంతగా ప్రేమనందుకుంటానో, అంతకన్నా ఎక్కువ ప్రేమను నేను తిరిగి అందించాలి. ఈ సరఫరా అనంతము, అనంతము. ఈ సరఫరా అనంతము. ప్రేమని పొందడము నన్ను నేను మంచిగా భావింపనిస్తుంది. ప్రేమించడం అనేది నా అంతరంగంలోని ఆనంద ఆనందాతి రేకానికి బహిర్వ్యక్తీకరణ. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కావున నా శరీరాన్ని ప్రేమతో చూసుకుంటాను. దానికి అవసరమైన ఆహార పదార్థాలని, పానీయాల్ని సకాలంలో అందజేస్తాను. దాన్ని శుభ్రంగా ఉంచి మంచి బట్టలతో అలంకరిస్తాను. అందుకు నా శరీరం ఎంతో ప్రేమతో, మరెంతో శక్తితో, ఆరోగ్యంతో నాకు స్పందిస్తుంది. అది దివ్య వాక్యాలు ఫ్రెండ్స్. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. అసలు ఇవన్నీ మనం పాటించేస్తే ఈ వాక్యాల్లోవి చక్కగా మనం చాలా మార్పుని పొందగలుగుతాం మనం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కావున నాకొక సౌకర్యవంతమైన నివాసాన్ని కల్పించుకుంటాను. అది నా అవసరాలన్నిటినీ తీర్చి నాకెంతో ఆనందాన్నిస్తుంది. నా నివాసంలోని ప్రతి గదిని ప్రేమ ప్రకంపనాలతో నింపివేస్తాను. నాతో సహా ఎవరు ఆ గదిలోకి ప్రవేశించినా ప్రేమ భావాల్ని అనుభవించి దాన్నింకా ఇనుమడింపజేస్తారు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కావున నాకెంతో ఆహ్లాదాన్నిచ్చే నాలోని సృజనాత్మకతని, నా ప్రజ్ఞా పాటవాల్ని వెలికి తీసే పనినే నేను ఎంపిక చేసుకుంటాను.
నన్ను ప్రేమించే మరి నేను ప్రేమించే వ్యక్తులతో వారి కొరకు నేను చేసే పని నాకు చాలా మంచి ఆదాయాన్నిస్తుంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కావున అందరి పట్ల నా ఆలోచన రీతి, నా ప్రవర్తన తీరు ప్రేమపూరితంగా ఉంటుంది. నేనేదైతే ఇస్తానో అది ఎన్నో రెట్లై నన్ను చేరుకుంటుంది. నేను ఆకర్షించే వారంతా ప్రేమపూర్వకంగా ఉంటారు. ఎందుకంటే వారు నా హృదయానికి ప్రతిబింబాలు కనుక. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక గతాన్ని మరి అన్ని గతానుభవాల్ని పూర్తిగా క్షమించి విసర్జిస్తున్నాను. అందువలన నేను స్వతంత్రుడినవుతాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక నేనీ ప్రస్తుత క్షణంలోనే పూర్తిగా జీవిస్తాను. ప్రతి క్షణాన్ని మంచిగా అనుభవిస్తూ నా భవిష్యత్తు ఎంతో క్షేమకరంగా, ఉజ్వలంగా, ఆనందదాయకంగా ఉంటుందని భావిస్తాను. ఎందుకంటే నేను ఈ సృష్టికి ముద్దు బిడ్డను. ఈ సృష్టి నన్ను ఇప్పుడు, ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఈ మాటల్ని రోజుకొక్కసారైనా చెప్పుకోండి. అలవాటయిపోతుంది. మనం ఆలోచన రహిత స్థితిలో ఉండమంటారు పత్రి సార్. నువ్వు ధ్యానం చేసినా, చెయ్యకపోయినా ఎలా ఉండాలి? ఆలోచన ఎప్పుడు శ్వాసని గమనిస్తూ నీ పనులు నువ్వు జేసుకో. అప్పుడేమవుతుంది? విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి నీలో ఫ్లో అవుతూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసుకున్నా శ్వాసను గమనించుకుంటూ చేసుకుంటే. అదే ధ్యానం అయిపోతుంది జీవితంలో. అలాగా ఈ మాటల్ని మనం అనుకుంటూ ఉన్నామనుకోండి, ఇది ప్రాక్టీస్ అయిపోయిందనుకోండి, ఇది ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లోకి వెళ్ళి ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయో అవన్నీ బయటకొస్తాయి. ఎప్పుడు సెల్స్ అన్నీ వింటాయి ఈ మాటలు. సేత్ క్లాస్ విన్నారనుకోండి, సేత్‌లో ఇవన్నీ చెప్తారు. ఏంటి? నువ్వు ఏది చెప్తే అది నీ శరీరంలో ఉన్న కణాలు అన్నీ కూడా వింటూ ఉంటాయి. అవి ప్రతిబింబిస్తూ దాన్నే వర్కౌట్ చేసుకుంటూ, దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి శరీరంలో ఉన్న కణం. అందుకునే మనం ప్రతి దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటా ఉంటాం. మన బాడీ ఎలా కనెక్ట్ అవుతుందంటే కణలో ఉన్న ఎనర్జీ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నిటితోని. అది మనకు అర్థమైందనుకోండి, అన్నిటితో ప్రపంచంలో, విశ్వంలో ఉన్న అన్నిటితో కనెక్ట్ అవ్వగలుగుతాం. అంత ఈజీ కాదు. కానీ కాన్సంట్రేషన్ ముఖ్యం. దానికి ఏంటి ఏకాగ్రత, తర్వాత మళ్ళా ఎక్కువగా ఏంటంటే ఎరుకతో ఉండడం మై డియర్ ఫ్రెండ్స్. ప్రస్తుత సమయం ఎరుక. ఇందులో ఈవిడ 3 పాయింట్లు ఆవిడ చెప్పింది. ఏది ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. అంటే ఏంటి ఒక బంతిని మనం గోడకు కొట్టామంటే తిరిగి అదే ఎంత స్పీడ్‌లో కొట్టావో అదే స్పీడ్‌తో మళ్ళీ నీకొచ్చేస్తది. సేమ్ ఆలోచన విధానం మనసులో ఉన్న ఆహ్, వైబ్స్, వైబ్స్ అంటే వైబ్రేషన్స్ ఏది నువ్వు బయటకి పంపిస్తున్నావో అంతే స్పీడ్‌లో ఆ వ్యక్తిని తాకి మళ్ళా తిరిగి నీకే వస్తది. సో, ప్రాక్టీస్ చేసి చూడండి. ఏదైనా కూడా నువ్వు ఏది ఇస్తే అది వస్తూ ఉంటది. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ అలాగే ఏం చెప్పింది? ఈ క్షణంతో జీవించడం. అంటే దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నౌ. ఈ క్షణం. గతంలో ఉండొద్దు, ఫ్యూచర్‌లోకి వెళ్ళొద్దు. గతంలోకి ఎక్కువ వెళ్ళిపోతారు అందరూ. చేసే తప్పు ఏంటంటే మనం గతంలో ఏ పొరపాటు చేశానో గతంతోనే ఇరుక్కుని ఉంటాం. మనకేవో కొన్ని కావాలి. ఆ కావాలిలో ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోతాం. అదొచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు ఏది కావాలో నువ్వు అది ఇవ్వాలి కదా! నాకు ప్రేమ కావాలి. మా ఆయన నన్ను ప్రేమించాలి. నా పిల్లలు నన్ను ప్రేమించాలి. మనం ప్రేమించేదేమో అక్కడ ఉండదు. మనం ఇచ్చేది ఉండదు. అక్కడి నుంచి వచ్చేయాలనుకుంటాం. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇవ్వాలి. కనీసం 40 డేస్ ప్రాక్టీస్ చేసి చూడండి. ఆ తర్వాత మీకే తెలుస్తది. అట్లాగా ఏది ఇంపార్టెంటో మీకు ఏది కావాలి, జ్ఞానం కావాలా, జ్ఞానాన్ని ఇస్తూ ఉండండి. నీకు తెలిసిన ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి. పత్రి సార్ మనకెప్పుడో చెప్పారు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పమ్మా, బి తెలిస్తే బి చెప్పు. చెప్తూ ఉండు.
జ్ఞానాన్ని ఇస్తుంటే వస్తూ ఉంటది. నీ ఎదుగుదల అందులోనే ఉంది. నెక్స్ట్ పని టాపిక్ ఆవిడ చెప్తున్నారు. నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తినిస్తుంది. అలా అనుకోవాలి ఏ పని చేసినాను. ఏ పని చేసినా ఏమనుకోవాలి? నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. పై వాక్యము మీ పట్ల నిజం అవ్వాలనుకుంటున్నారా? కానీ అలా కాకుండా ఇక్కడ కింద ఇవ్వబడిన విధంగా కొన్ని పరిమితమైన ఆలోచన విధానాలతో మిమ్మల్ని మీరెలా నిర్బంధించుకున్నారో చూడండి. నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తినిస్తుంది అనే వర్డ్ మనకి కరెక్టేనా అని చూసుకోమంటున్నాను. నిజమవ్వాలనుకుంటున్నారా ఆ వర్డు? కానీ మనల్ని మనం ఎలా నిర్బంధించుకుంటున్నాం? అడ్డుకట్టలేసుకుంటూ ఉంటాం. మన ఎదుగుదలకి అడ్డు మనమే, ఎవరు గాదు మై డియర్ ఫ్రెండ్స్. నేనీ ఉద్యోగంలో కొనసాగలేను. మన లోపల అనిపిస్తూ ఉంటది. ఆడికిష్టం లేని ఉద్యోగంలో ఉంటే. నా బాస్ అంటే నాకు అసహ్యం. కావాల్సినంత నేను సంపాదించలేను. నేను చేసిన పనిని వాళ్ళు ఎప్పటికీ మెచ్చుకోరు. నా కొలీగ్స్‌తో పాటు కలిసిమెలిసి పని చేయకపోతున్నాను. నేనేం చేయాలో నాకు తెలియడం లేదు. ఇది మటుకు అందరి నోట్లో ఉంటది. నాకేం చేయాలో నాకు తెలియడం. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియట్లా అని లోపల చెప్తా ఉంటది. ఏం చేయడం తెలియకపోవడం ఏంటి? నువ్వు చేయాల్సింది ఇది. నువ్వేదో ఆలోచిస్తున్నావు అంటది. వెంటనే మనం మార్చుకో అంటే ఇంత సాధన చేసుకొని తెలుస్తున్నావు కాబట్టి ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యాం కాబట్టి మాట్లాడుతున్నాం. అది తెలియనప్పుడు ఇలాగ పెట్టుకొని కూర్చొని బుర్రగొక్కుంటూ కూర్చోవాలి. చాలా టఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తది జీవితం అప్పుడు. ఏం చేయాలో తెలియట్లే. ఏం చేయాలో తెలియట్లే. అది తెలుస్తది. నువ్వు చేయాల్సింది చేస్తుంటే రావాల్సింది వస్తూ ఉంటది. అక్కడ స్టెప్స్ స్టార్ట్ చేయాలప్పుడు. ఇక్కడ ఈవిడ ఏమంటున్నారంటే, ఇవన్నీ మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు చేసే నెగెటివ్ ఆలోచన విధానాలు. ఇటువంటి ఆలోచన విధానాలు మీకెలా మంచి స్థానాన్ని సంపాదించి పెట్టగలవు? ఇలా ఆలోచించడం అనేది సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. మీరొకవేళ మీకిష్టం లేని జాబ్‌లో ఉంటే, లేదా మీ స్థానాన్ని మార్చుకోదలచినా, లేదా మీరు పనిచేసే చోట మీరెటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా మీరొకవేళ ఉద్యోగము పోగొట్టుకుని ఉన్నా, లేదా ఇటువంటి పరిస్థితులని సృష్టించుకుని ఉన్నా, మీరు మీ ప్రస్తుత పరిస్థితిని క్షమించుకోవాల్సిన సరైన విధానము క్రింది విధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయి అనుకుంటే, వాళ్ళు చేయవలసిన ఏంటంటే, మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి. దాన్ని మీ యొక్క ఔన్నత్య పదంలో ఓ పునాది రాయిగా గుర్తించండి. మీరున్న ప్రస్తుత పరిస్థితిని మీ సొంత ఆలోచన విధానాల వల్ల సంభవించినవే. చెప్పానుగా సేతు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. అదే ఇది. ఎదుటివారు మిమ్మల్ని చూసే విధానము మీకిష్టము లేకపోయినట్లయితే, అది మీ చైతన్యంలోని ఆలోచన విధానమే వారి ప్రవర్తనను మీ వైపుకు ఆకర్షిస్తుంది. కావున మీరు మీ అంతరంగంలో ప్రస్తుతము మీరు చేస్తున్న జాబ్‌ని లేదా ఇంతకు ముందు మీరు పోగొట్టుకున్నటువంటి జాబ్‌ని పరిశీలించి చూడండి. ఇప్పుడు మీరు జాబ్ చేసేటటువంటి భవనాన్ని, మెట్లని, గదులని, ఫర్నిచర్‌ని, అన్ని వస్తువులను, మీ బాస్‌ను లేదా మీరెవరి క్రింద పని చేస్తారో వారిని లేదా మీతో కలిసి పనిచేసిన వారిని, మరి మీ కస్టమర్‌లను ప్రేమతో ఆశీర్వదించండి. తర్వాత నేను పనిచేసే బాస్‌లు చాలా అద్భుతమైన వారు అని భావించడము ప్రారంభించండి. నా బాస్ నా పట్ల మర్యాదగా, గౌరవంతో ప్రవర్తిస్తారు. నా బాస్ చాలా సహృదయుడు.
వారి దగ్గర పని చేయడం చాలా సులభము. మరి అది నా అదృష్టము అని భావిస్తూ ముందుకు సాగండి. ఒకవేళ మీరే గనుక బాస్ అయితే మీరు అలాగే ప్రవర్తిస్తారు. ఒక యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అతడు చాలా టెన్షన్ పడుతున్నాడు. నువ్వెందుకు బాగా పని చెయ్యలేవు? బహుశా నువ్వే చక్కగా పనిచేసి విజయం సాధించవచ్చునేమో అని చెప్పాను. నీ హృదయాన్ని తెరచి ఉంచి, నీలోని అనంతమైన సృజనాత్మకతని బయటికి ప్రవహించనివ్వు. నీవు పనిచేసే సంస్థని, ఆ చోట పనిచేసే వారిని, నువ్వు ఎవరి క్రింద పని చేస్తావో వారిని, ప్రతి కస్టమర్‌ని ప్రేమతో ఆశీర్వదించు. నువ్వు బాగా పని చెయ్యగలవు అని చెప్పి పంపాను. అతడిని అతడిది చాలా చక్కగా ఆచరణలో పెట్టాడు. మెయిన్ ఇక్కడ మనం చేయాల్సింది ఆచరణలో పెట్టడం. ఇప్పుడు అతను తన జాబ్‌లో చక్కగా రాణిస్తున్నాడు. అర్థమైందా ఫ్రెండ్స్? మనం చేయాల్సిన ప్రాక్టికల్స్ సరిగ్గా చేయలా. చెయ్యకే ఈ ప్రాబ్లమ్స్. ఏ చేస్తున్నాం మేడం అంటే చేస్తే ఇది ఇలా ఉండదు. ఖచ్చితంగా 100% ఎందుకంటే ఎనర్జీ అని మనకు అర్థమైపోయింది. ఫ్రీక్వెన్సీ అక్కడ ఉన్న ఏదైతే మనకి వాళ్ళకి ఉన్న వేవ్ లెంగ్త్ తర్వాత అక్కడి నుంచి ఏమొస్తుంది మన ఆలోచనలే పంపిస్తుంటే తిరిగి మనకే వస్తుందన్న విషయం ఎప్పుడైతే అర్థమైందో దానికి తగ్గట్టు ఈ ప్రాక్టీస్ అలా పేపరు, పెన్నే, పెన్సిల్ నీ ఇష్టం ఏదైనా రాస్తున్నదే నీకు నీ లోపల రికార్డ్ అవుతూ ఉంటది. అతడిది చాలా చక్కగా ఆచరణలో పెట్టాడు. ఇప్పుడు అతను తన జాబ్‌లో చక్కగా రాణిస్తున్నాడు. ఒకవేళ మీరు ప్రస్తుతము చేస్తున్న జాబ్‌ని వదిలేయదలిస్తే, ఆ స్థానాన్ని మీరు ప్రేమతో వదిలేస్తున్నట్లుగా, మరొకరు ఆ స్థానాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నట్లుగా భావించండి. నా ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బయట ఎంతోమంది వేచి చూస్తుంటారు. అలాగే మీ కోసము ఇంకో స్థానము సిద్ధంగా ఉంటుంది. ఈ జీవన చదరంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. ఉద్యోగం లేదా మనం చేసే పని పైన మనకుండాల్సిన భావనా రీతి. నాలోని అన్ని సామర్థ్యాల్ని, ప్రజ్ఞా పాటవాల్ని వెలికి తీయి వెలికి తీసేటువంటి నాలో స్వీకరించకునే స్వీ వ్యక్తీకరించుకునేందుకు అనువైన మరి నాకు తృప్తినిచ్చేటటువంటి నూతనమైన, అద్భుతమైన ఒక స్థానాన్ని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచుంచును. నన్ను ప్రేమించే, గౌరవించే మరి నేను ప్రేమించే వారి కొరకు వారితో పని చేయుటకు ఒక అద్భుతమైన సన్నివేశము నా కోసము సృష్టించబడి ఉంది. ఈ కొత్త ఉద్యోగము నాకు మంచి ఆదాయాన్నిస్తుంది అని మీ మదిలో దృఢంగా భావించండి. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది జరిగి తీరుతుంది ఫ్రెండ్స్. అది గట్టిగా భావించడంలో ఉంది. మనం రిలీజ్ చేసే థాట్స్‌లో ఉంటాయన్నమాట. సరి అయిన ఆలోచనల్ని మనం చెయ్యాలి. ఒకవేళ మీరు పని చేసే చోట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ప్రేమతో ఆశీర్వదించండి. వాళ్ళని మీరు తలుచుకున్నప్పుడంతా మన అందరిలోనూ ప్రతి లక్షణము ఉంటుంది. మనము ఒక హిట్లర్ అయ్యేందుకైనా లేదా ఒక మదర్ తెరిసా అయ్యేందుకైనా సర్వసమర్థులమే. చూసారా? అటు రాక్షసుడైనా, ఇటు దేవతలైనా 2 మనలోనే ఉన్నాయి. అటు దేవుడవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంది. అటు రాక్షసత్వం మనలో ఉన్న సరికాని గుణాలను బయటికి తీసుకురావాలన్నా అది కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే హిట్లర్ అంటే రాక్షసుడు. ఇక్కడ మదర్ తెరిసా అంటే దేవత అన్నట్టు. అలా చెప్తున్నారు.
అలాగే మనకి అన్ని తెలుసు ఈ విషయం అయితే. కాకపోతే విషయం అర్థమైనప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టీస్ ఇంకా ఓపెన్ అవుతది బాగా. బహుశా అలా అయ్యేందుకు మనము ఎంపిక చేసుకోములెండి. ఎవరైనా మీరే పని చేసినా ఒప్పుకోకుండా ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే, అప్పుడు ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమతో, ప్రశాంతపూర్వకంగా ఉన్నట్లు భావించండి. ఎవరైనా ఒక వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ వ్యక్తి మీ పట్ల చాలా సున్నితంగా, దయార్థ భావంతో ఉన్నట్లుగా భావించండి. ఒక వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలనే చూసినట్లయితే, ఆ వ్యక్తి ఆ లక్షణాలనే మీ పట్ల చూపిస్తాడు. ఆ వ్యక్తి మిగతా వారితో ఎలా ప్రవర్తించినా సరే, మీ పట్ల మాత్రం మీరు భావించినట్లే ప్రవర్తిస్తారు. అది ఫ్రెండ్స్ మనం చేయాల్సిందేంటి మన భావనని మార్చుకోవడమే. ఎవరు ఎలాగన్నా ఉండనీగాక అవతల వ్యక్తి. నువ్వు బాగా మంచిగా భావిస్తే ఆ వ్యక్తి మిగతా వాళ్ళతో ఎలాగన్నా ఉండనీగాక. నీ దగ్గర వచ్చేసరికి నీ భావన తగ్గట్టు నీ దగ్గర ప్రవర్తిస్తారు. సో, యద్భావం తద్భవతి. భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు మనకు చెప్పిన మాటే ఇది. దీన్నే మనం వివరావరిగా చాలా పాయింట్స్‌తో చెప్పుకుంటున్నాం. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే. యద్భావం తద్భవతి. నీ జీ నీ నువ్వేదైతే వాట్ యూ సో యూ రీప్ అన్నాడు జీసస్. ఇవన్నీ దాని కిందకే వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.